సహోదరులు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు ఆలసిన వానికి ఓరడించు మాటలు. ప్రతివాడు ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. 1 కొరింథీ 3:10. 1935 మే 31వ తేదీన క్వెట్వా నగరములో భూకంపము వచ్చెను. 1933లో క్వెట్వాకు నిపుణుడైన ఒక ఇంజనీరు వచ్చినట్లు నాకు జ్ఞాపకమున్నది. అతడు దాదాపు 1 సంవత్సరములో నగర ప్రాంతంలో భూకంపం వచ్చునని, దాని కొరకు కొంత సదుపాయమును ఏర్పాటు చేయుము అని వారికి సలహానిచ్చి, భూకంప సమయమున భద్రత కొరకు ఇళ్లను కూడా కట్టించవలెనని ప్రభుత్వం వారిని హెచ్చరించెను. ప్రభుత్వము దానిని అంత తీవ్రముగా తీసుకొనలేదు. రైల్వే అధికారులు మాత్రమే ఆ సలహాను తీసుకొని వారు 6 భూకంప భద్రతా గృహములను కట్టించిరి. అకస్మాత్తుగా భూకంపం వచ్చెను. 18 సెకన్లలో 58,000 మంది చనిపోయిరి. మరియు ప్రత్యేకంగా సిద్ధపరచబడిన 6 ఇండ్లు తప్ప మిగిలిన రాతి లేక ఇటుక లేక మట్టితో కట్టిన ప్రతి ఒక్క ఇల్లు కూలిపోయెను. దేవుని సేవకులుగా మనము పాఠములను నేర్చుకొనుటకు ఇది తీక్షణమైన సరియైన సమయము. దేవుని ప్రజలపైకి సాతాను అనేక తీవ్రమైన కఠినమైన ఎదిరింపులను తీసుకొని వచ్చును. వాడు గద్దించు సింహం వలె, లేక చీల్చు తోడేలు వలె, లేక ప్రవాహం వలె, లేక వెలుగు దూత వలె కూడా వచ్చును. మందవిషయమై దేవుని సేవకులు బాధ్యులు మరియు వారి ఆత్మీయ భద్రత నిమిత్తము ప్రతి విధమైన సదుపాయములను వారు చేయవలెను. మనము పరలోక నమూనా ప్రకారము కట్టినప్పుడే దీనిని చేయగలము. కొంతమంది తమ స్వంత విధానములో సేవ చేయవచ్చునని తలంచుదురు. ఏమైనను దేవుడు మమ్మను ఆశీర్వదించుచున్నాడు అని చెప్పెదరు. దయచేసి తాత్కాలిక ఆశీర్వాదంతో తృప్తి చెందకుడి. దేవుడు కృపగలవాడు. అందుచేతనే నిజముగా మన విధేయత పాక్షికముగానే ఉన్నను, ఆయన మన పనిని ఆశీర్వదించును. దీనిని మనము గుర్తించవలెను. ఏమైనను దేవుడు ఎల్లప్పుడూ అసలైన తన నమూనాను ఉంచును. 1 కొరింథీ 3:6లో అపోస్తలుడైన పౌలు, నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే అని చెప్పుచున్నాడు. తాను అపోస్తలుడైనను తనతో తాను తృప్తి చెందక తనకు జత పనివారు అవసరమని ఒప్పుకొనుచున్నాడు. దేవుడు నాటుటకు కొంతమంది సేవకులను వాడును. ఇతరులు వచ్చి నీరు కట్టుట అవసరము. కావున అందరూ ఏకత్వము ఐక్యతతో ప్రయాసపడవలెను. నీవు కేవలము విత్తనము విత్తుటకే పిలువబడి ఏ ఇతర పిలుపు లేక భారము లేని ఎడల ఆ విత్తనమునకు నీరు కట్టుటకు అపోల్ల వంటి వారిని దేవుడు పంపునట్లు ప్రార్థించుము. పౌలు కేవలము నాటుటకే ఆ స్థలములో చాలా కాలము ఉండవలసి వచ్చెను. తాను ఆ స్థలమును విడిచి వెళ్ళక మునుపు తన తర్వాత వచ్చువారికి అది దేవుని పని అని చెప్పాను. కావున ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.